అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియో చేయబోతున్నానండి. ఉగాది పండుగ రాబోతుంది కదా. ఈ పండుగకి సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలామందికి ఉగాది అంటే ఏంటి, ఎందుకు ఆ రోజు మనం ఉగాది పండుగ జరుపుకుంటాము, మనం ఏ పండుగకి ఏ దేవుణ్ణి పూజించాలన్నది మనందరికీ తెలుసు కదండి. కానీ ఉగాది పండుగ రోజు ఏ దేవుణ్ణి పూజించాలా అని చాలామందికి తెలియదు. సో ఈ వీడియోలో ఏ దేవుణ్ణి ఉగాది పండుగ రోజు పూజిస్తే సంవత్సరం మొత్తం కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మనం ముఖ్యంగా ఉగాది పండుగ రోజు 5 పనులు తప్పనిసరిగా చేయాలండి. ఈ 5 పనులు అందరూ చేయగలిగినవే, చాలా తేలికైనవి. ఆ 5 పనులు ఏంటో కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ఈరోజు మీరు చూస్తున్న పూజ అయితే ప్రతిరోజు నిత్య పూజలో ఒక రోజు. అంటే నేను ఎలా పూజ చేసుకుంటానో మొదటి నుంచి చూపించమని కామెంట్స్లో అడిగారు కదండి. సో నేను పూజ చేసుకున్న వీడియోని ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఉగాది పండుగ గురించి చెప్తున్నాను. ఈ ఉగాదికి సంబంధించిన వీడియో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో చాలామందికి సజెషన్స్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ముఖ్యంగా ఉగాది రోజు చేయవలసిన 5 పనులేంటో చూద్దాము. మొదటిది తైల అభ్యంగన స్నానం. అభ్యంగన స్నానం అంటే శిరస్సు నుంచి పాదాల వరకు నీటిని పోసుకొని చేసే స్నానాన్ని అభ్యంగన స్నానం అంటారు. తైల అభ్యంగనం అంటే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో, పుట్టినరోజులు కానీ లేదా కొన్ని పండుగల రోజు కానీ తలకి నువ్వుల నూనె రాసుకొని తల స్నానం చేయాలి. దీనిని తైల అభ్యంగన స్నానం అంటారు. దీనికి ఒక ప్రత్యేకమైన నియమం ఉందండి. సూర్యోదయానికంటే ముందే తెల్లవారుజామున నిద్ర లేచి తలకి నువ్వుల నూనె పెట్టుకొని తలస్నానం ఆచరించడం వలన మన శరీరంలో, మన ఇంట్లో ఉన్న అలక్ష్మి దూరమై మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు. అందుకని తెల్లవారక ముందే ఈ తైలాభ్యంగన స్నానం చేయాలి అని చెప్తారు. రెండవది నూతన వస్త్రాలు. నూతన వస్త్రాలు అంటే చాలామంది ప్రతి ఫెస్టివల్కి కూడా కొత్త బట్టలు తీసుకుంటారు కదండి. సో అలా కొత్త బట్టలు వేసుకోవాలి. ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు వేసుకోవాలంట. ఒకవేళ బట్టలు తీసుకోవడం కుదరని వాళ్ళు మీకు ఉన్న వాటిలోనే ఏవైతే కొత్తవి ఉంటాయో వాటిని వేసుకోవచ్చు. ఆడవాళ్ళు అయితే అంచు కలిగిన పట్టు వస్త్రాలు కట్టుకుంటే చాలా మంచిదంటండి. ఇక మూడవది శివుని దర్శనం. శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవాలండి. ఎందుకంటే గ్రహాలన్నీ శివుని ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి ప్రతి గ్రహం మనకి అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ శివాలయంలో శివుణ్ణి దర్శించుకోవాలి. మీకు శివాలయం దగ్గరలో లేకపోతే ఏ దేవుడి గుడికైనా వెళ్ళొచ్చండి. అలాగే విష్ణు ఆలయానికి కూడా వెళ్ళొచ్చు. అలాగే ఆ రోజు ఉదయం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత శుభం జరుగుతుంది అంటారండి. దీపాలన్నది శుభానికి సూచన కాబట్టి మీకు వీలైనన్ని దీపాలు పూజా మందిరంలో వెలిగించుకుంటే చాలా మంచిది. ఈ దీపాలలో వీలైతే ఆవు నేతితో వెలిగించడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఆవు నేతితో దీపారాధన కొంతమంది చేయలేరు. అలా అని ప్రత్యేకమైన రోజుల్లో కూడా ఏ నూనె ఉంటే ఆ నూనెతో దీపారాధన కాకుండా ఆవు నెయ్యి తీసుకొచ్చి ఆ ఒక్క రోజైనా సరే ఆవు నెయ్యి దీపారాధన పెడితే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మీకు వీలుంటే వెండి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి. అది కూడా 3 వత్తులు వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఆ రోజు తప్పనిసరిగా గడపని కూడా పూజించాలి. ఇంకా 4వది గోపూజ తప్పనిసరిగా చేయాలండి. ఉగాది పండుగ రోజు గోవులో సకల దేవతలు ఉంటారు అంటారు కదా. సో గోపూజ చేయడం వలన మనం దేవతలందరినీ పూజించిన ఫలితం దక్కుతుంది. అలాగే ఆవుకి ఆహారంగా ఏదైనా పెట్టాలి. ఇంటి దగ్గరలో ఆవులు ఉంటే పర్వాలేదండి. ఒకవేళ అలా లేని వాళ్ళు మీకు దగ్గరలో కానీ ఏదైనా గుడి దగ్గరలో కానీ గోశాల ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఉగాది పండుగ రోజు ఆ గోకి సంబంధించి ఆహారానికి ఎంత ఖర్చు అవుతుందో అమౌంట్ ఇచ్చినా పర్వాలేదండి. లేదు మీరే తీసుకువెళ్ళి ఆ ఆవుకి ఆహారం ఏదైనా పెట్టచ్చు. ఇంకా 5వది పంచాంగ శ్రవణం. ఉగాది రోజు తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి అంటారండి. అంటే వేద పండితులు పంచాంగం చదువుతూ ఉంటే మనం వెళ్ళి వినాలి. ఆ పంచాంగం ప్రకారం మనకి సంబంధించి మన నక్షత్ర జాతకం ప్రకారం ఈ సంవత్సరం అంతా మనకి ఎలా ఉందో అన్నది మనం తెలుసుకోవాలి అంటారు.
ఈ పంచాంగ శ్రవణం అన్నది ప్రతి గుడిలో కూడా చదువుతారండి వేద పండితులు. సో దగ్గరలో ఉన్న గుడికి వెళ్తే అక్కడ పంచాంగ శ్రవణం చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉగాది రోజు మనం చేసే ప్రసాదానికి చాలా ప్రత్యేకత ఉందండి. అందులో తప్పనిసరిగా వేయవలసినది వేప పువ్వు. వేప పువ్వు వేసి మనం ఆ రోజు ఉగాది పచ్చడిని తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. షడ్రుచులు కలిపిన ఈ ఉగాది పచ్చడి దైవానికి నైవేద్యంగా సమర్పించి ఇంటి మొత్తము అలాగే పక్కన ఉన్న వాళ్ళకి కూడా ప్రసాదంగా పంచిపెట్టాలి. అసలు ఉగాది అంటే ఏంటో చాలామంది తెలియని వాళ్ళు ఉంటారనుకుంటున్నానండి. వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను. చాలామంది హ్యాపీ న్యూ ఇయర్ అని January 1కి చెప్పుకుంటారు. ఆ January 1 మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇయర్ మారుతుంది. అంటే 2022 పోయి 23 వచ్చింది. కానీ మన తెలుగు క్యాలెండర్ ప్రకారం మన సంవత్సరం మారేది ఈ ఉగాది రోజున. అంటే మార్చ్ 21 మంగళవారంతో శుభకృత్ నామ సంవత్సరం అనేది పూర్తవుతుంది. ఆ నెక్స్ట్ డే బుధవారం రోజు మనకి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇంచుమించు పేరులో తేడా ఉంది, కానీ అన్ని సంవత్సరాలు ఇలా అయితే ఉండవండి, డిఫరెంట్గా ఉంటాయి. ఈ ఇయర్ మాత్రం మనకి ఇలా చిన్న తేడా వచ్చిందంతే. శుభకృత్ నామ సంవత్సరం, శోభకృత్ నామ సంవత్సరం అని వచ్చాయి. సో ఇలా కొత్త సంవత్సరం మొదలవుతున్న రోజుని మనం ఉగాది పండుగగా జరుపుకుంటాము. ఈ ఉగాదినే యుగాది అని కూడా అంటారండి. యుగాది అంటే అర్థం ఏంటంటే బ్రహ్మదేవుడు యుగాంతం పూర్తయిన తరువాత తప్పనిసరిగా మళ్ళా తిరిగి యుగాన్ని అయితే మొదలు పెట్టాల్సిందే కదండి. ఆ యుగాన్ని మొదలుపెట్టింది ఈ ఉగాది రోజేనంటాం. సో అందుకని ఈ ఉగాదిని యుగాది అని కూడా అంటారు. ఇలా అని మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. ఈ ఉగాది పండుగ మనకి కొత్త సంవత్సరంలో చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే పాడ్యమిని ఉగాది పండుగగా జరుపుకుంటాము. ఉగాది రోజు మనం ప్రత్యేకించి ఏ దేవుణ్ణి పూజించాలి? సంవత్సరం మొట్టమొదటి రోజు మనం చేసిన పూజా ఫలితం అనేది ఆ సంవత్సరం మొత్తం కూడా ఉంటుందండి. సో ఆ రోజు మనం ప్రత్యేకించి పూజ చేయవలసినది ఆ పరమేశ్వరుడికి అలాగే కాలపురుషుడికి. ఎందుకంటే చాలామంది మన జీవితంలో మంచి జరగాలి అంటే రెండు మాత్రం మంచిగా ఉండాలి అంటారు. అందులో ఒకటి గ్రహాల ప్రభావం, రెండవది కాలం కలిసి రావాలి అంటారు. ఈ రెండు మంచిగా ఉన్న వాళ్ళకి తప్పకుండా వారి జీవితంలో శుభాలు జరుగుతూనే ఉంటాయండి. సో గ్రహాల ప్రభావం అనేది మనకి అనుకూలంగా ఉండాలి అంటే ఆ గ్రహాలు ఎవరి ఆధీనంలో ఉంటాయో ఆ దైవాన్ని మనం పూజించాలి. అంటే ఆ పరమేశ్వరుణ్ణి మనం ఉగాది రోజు పూజించాలి. అంటే ఆ రోజు మీ ఇంట్లో ఏదైనా చిన్న శివలింగం ఉన్నట్లయితే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. శివుడికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు, అష్టోత్తరాలు చదువుకోవచ్చు. మీకు వీలైనట్లయితే శివుడికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు. ఇలా శివుణ్ణి ఏ విధంగానైనా ఆరాధించవచ్చు. మరి కాలం కలిసి రావడం కోసం కాలపురుషుణ్ణి ఎలా పూజించాలి? కాలపురుషుడికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవతారం ఉంటుందంటండి. ఈ కాలపురుషుణ్ణి పూజించాలి అంటే విశ్వం మొత్తం వ్యాప్తి చెంది ఉన్న విష్ణుమూర్తి యొక్క విరాట్ స్వరూపాన్ని పూజించాలి. విరాట్ స్వరూపం అంటే ఎలా ఉంటుందో మీకు స్క్రీన్ పైన పిక్ని యాడ్ చేస్తానండి. ఈ విష్ణువు యొక్క విరాట్ స్వరూపం గురించి మనకి విష్ణు సహస్రనామంలో చెప్పబడింది. సో ఉగాది రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసినా చాలా మంచిది. ఒకవేళ పారాయణం చేయడం రాని వాళ్ళు ఆడియో కూడా వినొచ్చు. అలాగే ఆ రోజు పురుష సూక్తం చదివితే చాలా మంచిదండి. ఒకవేళ చదవడం రాని వాళ్ళు ఆడియో ప్లే చేసుకుంటూ వింటూ విష్ణువుకి పూజ చేసుకోవచ్చు. సో ఉగాది పండుగ రోజు ఏ దేవుణ్ణి పూజించాలో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని నెక్స్ట్ పెట్టే వీడియో అస్సలు మిస్ కాకండి. ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.